నేపథ్యంలో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో మంచు ఫ్యామిలీ హై డ్రామా కొనసాగుతోంది. వాళ్ళ మరోసారి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు మంచు మనోజ్. నిన్న తన తండ్రి మోహన్ బాబు అనుచరులు దాడి చేశారంటూ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోగా మనోజ్ ఒంటిపైన గాయాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. విష్ణు పార్ట్నర్ విజయ్ సీసీ ఫుటేజ్ కి సంబంధించిన హార్డ్ డిస్క్లు తీసుకుని మనోజ్ నివాసానికి వెళ్లారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్. సంధ్య, మంచు ఫ్యామిలీలో ఇటు తండ్రి కొడుకుల మధ్య హైడ్రామా కొనసాగుతుంది. నిన్న ఉదయం చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇంకా వివాదం కొనసాగుతూ చెప్పాల్సింది. వైపు గొడవ జరిగిందంటూ డైల్ 100 కి ఫోన్ చేసిన మంచు మనోజ్, ఆ తర్వాత మోహన్ బాబు సంబంధించిన టీం కూడా ఎలాంటి గొడవ జరగలేదు, ఎలాంటి కంప్లీటివ్ లేదంటూ కూడా ఒక టీం ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం. ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో బంజారా ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి మంచు మనోజ్ వైద్య పరీక్ష చేసుకోవడం, ఆయన శరీరం మీద కూడా గాయాలన్నట్టు ప్రైవేట్ వైద్యులు పేర్కొనడం. ఆ తర్వాత ఆయన తిరిగి ఇంటికి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా మరొకసారి బంజారాస్ లోని ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి కూడా వైద్య పరీక్షలు చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. నిన్న వాస్తవానికి హాస్పిటల్లోనే చేరాల్సి ఉండగా వైద్య పరీక్ష కూడా తిరిగి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ వివాదానికి సంబంధించి కూడా బయటకి రానియకుండా కూడా ఫ్యామిలీలోనే సద్దుమణిగే ప్రయత్నం కూడా చేసినట్టు. అందులో భాగంగా ఇటు మనోజ్ సోదరుడు కూడా హైదరాబాద్ వస్తున్నట్టు. ఇప్పటికే ముంబైలో ఉన్న సోదరి మంచు లక్ష్మి కూడా ఇప్పటికి హైదరాబాద్ మోహన్ బాబు ఇంటికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద కూడా బౌన్సర్లు మోహరించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఎపిసోడ్ కు సంబంధించి కూడా ఇప్పటికే పహాడేశ్వరి పోలీసులు కూడా కేవలం మాకు డైల్ 100 లో ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఆ తర్వాత తమ సిబ్బంది వెళ్లారు, అక్కడ ఏమీ జరగలేదంటూ కూడా వచ్చారని చెప్పి దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఇటు పహాడ్ షరీఫ్ కావచ్చు, ఫిలిం నగర్ పిఎస్ లో కూడా ఇలాంటి కేసులు నమోదు కాకపోవడంతో కూడా ప్రస్తుతానికైతే ఇంకా హైడ్రామా చూపిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాలి. అయితే గత నుంచి చూస్తూనే ఉన్నాము ఫ్యామిలీ మధ్య అటు మోహన్ బాబు కావచ్చు మనోజ్ మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు విష్ణు అలానే వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఒక దగ్గర ఏమన్నా గ్యాదర్ అయ్యి దీనికి సంబంధించి ఒక సొల్యూషన్ వెతికేటువంటి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? అంటే ఇలా దాడులు ప్రతి దాడుల వరకు వెళ్ళిందని చెప్పి అంటూ ఉన్నారు కాబట్టి. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మనోజ్ ఆసుపత్రికి వచ్చి మరొకసారి వైద్య పరీక్షలు చేయించుకొని కూడా కోకపేటలో తన నివాసానికి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటికే మోహన్ బాబు నివాసానికి మంచు లక్ష్మితో పాటు ఇటు విష్ణు కూడా రాబోతున్నారు. ఇప్పటికే ముంబై నుంచి అన్ని కార్యక్రమాలు కూడా మంచు లక్ష్మి ఇటు మోహన్ బాబు నివాసానికి చేరుకుంటే, మరోవైపు దుబాయ్ లో ఉన్న విష్ణు కూడా హైదరాబాద్ రాబోతున్నట్టుగా ప్రచారం. కానీ వారి కూడా ఆయన హన్స్పాక్ యుఎస్ లో ఉన్న ఒక ప్రకటన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే మంచు లక్ష్మి తండ్రి వద్ద చేరుకున్న నేపథ్యంలో కూడా జరిగిన ఘటనకు సంబంధించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే ఇటు మనోజ్ తో చర్చలు జరగకపోయినా కానీ ముందుగా మోహన్ బాబు మంచు లక్ష్మి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా చర్చించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకసారి మనోజ్ సంబంధించిన వారు ఎవరైనా కావచ్చు, వారి బంధువులు ఎవరైనా అంటే అటు భార్య తరపు ఎవరైనా అటు జలపల్లిలోని మోహన్ బాబు నివాసం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున బౌన్సర్లు మోహరించినట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. ఇక పూర్తి స్థాయి సంబంధించి కూడా ఎవరైనా అటు మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు కావచ్చు, మంచు లక్ష్మి కావచ్చు, లేకపోతే అటు మనోజ్ కూడా స్పందిస్తే కానీ వీటి మధ్యన సాగుతున్న వివాదాలు కావచ్చు, ఆస్తితగాలు ఉన్నాయా లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, నిన్న గొడవ జరిగిందా, ఎవరు మంచు మనోజ్ దాడి చేశారు, మోహన్ బాబు చేశారా ఏంటో కూడా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే మనోజ్ పైన దాడిని మోహన్ బాబు సైడ్ ఫ్యామిలీ సభ్యులు మిగిలిన ఫ్యామిలీ సభ్యులు ఖండించడం జరిగింది. అయితే విష్ణు పార్ట్నర్ విజయ్ ఈ దాడిలో కీలకంగా ఉన్నారు అనేటువంటి వార్తలు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో అసలు ఎవరు విజయ్ మనోజ్ పైన ఈ దాడికి ఎందుకు పాల్పడ్డారంటే ఏం చెప్తున్నారు? అంటే మొదటి నుంచి కూడా మోహన్ బాబు ఫ్యామిలీలో విజయ్ అనేటోడు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అన్నదమ్ములకు సంబంధించిన వివాదాలు కావచ్చు, ఏదైనా విషయం జరిగినప్పుడు కూడా మనోడు కొంత పెద్దరికంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న జరిగిన గాడికి సంబంధించి కూడా మోహన్ బాబు ప్రోత్బలంతో విజయ్ తన అనుచరులతో వచ్చి మంచు మనోజ్ మీద దాడి చేశారని కూడా మనోజ్ ఆరోపిస్తున్నాడు. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి పూర్వపరపాలు ఏం జరుగుతుంది, విజయ్ ప్లేట్ తీసుకున్న కారణం ఏంటి, ఆ విష్ణుని ప్రోత్సహించాడా లేకపోతే మోహన్ బాబు ప్రోత్బలంతో అనుచరులతో వచ్చి మనోజ్ మీద దాడి చేశారని కూడా కొంత స్పష్టత అయితే రావచ్చు. ప్రస్తుతానికి అయితే ఈ రోజు మధ్యాహ్నానికి మనోజ్ మరొకసారి వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఇటు మనోజ్ ఇప్పటికే మోహన్ బాబు నివాసానికి మంచు లక్ష్మి చేరుకుంది కాబట్టి ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ విష్ణు కూడా వస్తే పూర్తి స్థాయిలో
వారి ఇంటర్నల్ సంబంధించిన వారి కుటుంబం మధ్య జరుగుతున్న ఆస్తి వివాదాలకు సంబంధించి కూడా కొన్ని అంటే పూర్తిగా కొలికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నిన్న హాస్పిటల్ కి వచ్చినటువంటి మనోజ్ కాలుకి గాయాలయ్యాయి, అదే విధంగా నెక్ కూడా ఆయన సపోర్టర్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజు కూడా ఆయన వైద్య పరీక్షల కోసం వస్తూ ఉన్నారు కదా, అంటే ఆయనకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమని చెప్పి వైద్యులు చెప్తున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా? నిన్న మధ్యాహ్నం మంచు మనోజ్ భార్యతో కలిసి కూడా ఇటు బండిస్లోని ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చారు. సుమారుగా 4-5 గంటల పాటు మనోజ్ కి మొత్తం టెస్టులు చేశారు. అటు మెడ భాగంతో పాటు అంటే కింద కాలు వద్ద కూడా కొంత గాయాలైనట్టుగా ఇప్పటికే ప్రైవేట్ వైద్యులు గుర్తించారు. అందుకు సంబంధించిన పరీక్షలు కూడా చేశారు. కాబట్టి కొంత రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. హాస్పిటల్లో జాయిన్ అవుతే బాగుంటుందని చెప్పారు. కానీ అందుకు ఆయన కాకుండా మరొకసారి పరీక్షల కోసం వస్తాను కూడా నేను సాయంత్రం 7 తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి. కాబట్టి ప్రస్తుతానికైతే ప్రైవేట్ వైద్యులు ఇటు మనోజ్ సంబంధించిన శరీరం మీద కొంత గాయాలను గుర్తించారు, ఎమ్మెల్సీ కూడా చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో కేవలం పోలీసులు ఆయన ఒంటి మీద గాయాలన్నట్టుగా గుర్తించారు. కానీ ఇక ఆయనకు సంబంధించి ఇప్పటికీ ఇక్కడ లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వలేదు. కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి మరుపు తిరుగుతుంది ఏంటి, ఈ రోజు మరొకసారి వైద్య పరీక్ష వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యంలో అంటే గాయాలకు సంబంధించిన మెరుగుంటుందో లేదో చూడాలి. అయితే నిన్న దాడి జరగకపోతే ఈ రోజు మనోజ్ 30 మంది బౌన్సర్లతో అక్కడికి వెళ్ళడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే? ఇంకా ప్రస్తుతానికైతే మనోజ్ అక్కడికి చేరుకోలేదు. కేవలం నిన్న జరిగిన ఘటనకు సంబంధించి కూడా ఆర్టిస్ట్ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బౌన్సర్లు వచ్చారు, తమ మీద దాడి చేశారని అథెంటిక్ ఆధారానికి సంబంధించి కూడా సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయింది. కాబట్టి దాన్ని తీసుకునేందుకు మాత్రమే కొంతమంది వ్యక్తులని అక్కడికి పంపించినట్టుగా తెలుస్తుంది. మనోజ్ మాత్రం కేవలం కుక్కపేట నివాసంలో ప్రస్తుతం విశ్రాంతి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ వ్యవహారానికి సంబంధించి ఇటు మంచు మోహన్ బాబు కానీ, మంచు లక్ష్మి కానీ, ఇటు మంచు మనోజ్ గాని స్పందిస్తే గానీ కొంత స్పష్టత, క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఆస్తుల పంపకంలోనే ఈ ఫ్యామిలీ మధ్య మెయిన్ గా బ్రదర్స్ మధ్య డిస్ప్యూట్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఏ ప్రాపర్టీస్ కి సంబంధించి అనేటువంటి వివరాలు ఏమన్నా ఉన్నాయా కిరణ్? ప్రస్తుతానికైతే మనోజ్ వివాహం తర్వాత కూడా కొంత ఆస్తుల మధ్య కొంత కాలంగా వివాదం కొనసాగుతుంది. నిన్న తారాస్థాయిగా తెలుస్తుంది. గతంలో ఇటు ఆస్తి పంపకాలకు సంబంధించి కావచ్చు, హైదరాబాద్ ల్యాండ్ కావచ్చు, ఆ ఏపీలో ఉన్న చిత్తూరులో ఉన్న ల్యాండ్ కి సంబంధించి కూడా కొంత పంపకాలు చేయాలంటూ కూడా మనోజ్ అనేక సార్లు తండ్రి మీద ఒత్తిడి తండ్రి కొంత సస్యమీర అనడం చాలా ఇబ్బంది తీసుకొస్తున్న నేపథ్యంలో నిన్న ఉదయం ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలిసింది. కానీ అంటే తండ్రి ప్రోత్సహించి దాడి చేయించాడా, లేకపోతే విజయ్ ప్రోత్సాహంతో అతడి బౌన్సర్తో కలిపి మనోజ్ మీద దాడి చేస్తారా ఏంటో కూడా కొంత స్పష్టత రావాల్సిన పూర్తి ఎంటైర్ ఎపిసోడ్ ఉదయం కూడా కొంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. డైరెక్ట్ పోలీసులంటూ ఆడిచేరి పోలీసులు చెప్తుంటే, మరొక వైపు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్టు కూడా ఒక ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే తమ ఫ్యామిలీలో ఇలాంటి వివాదాలు కావచ్చు, ఫిర్యాదులు చేసుకోవాలంటూ కూడా మోహన్ బాబు టీం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కూడా ప్రస్తుతానికైతే కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఏదైనా కానీ మంచు ఫ్యామిలీలో తరచు గత కొన్ని నెలలుగా, కొన్ని ఏళ్లుగా అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు కొనసాగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎప్పుడు పులి స్టాప్ పడుతుందో, దీనికి ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కొంత పెద్దన్న పాత్ర పోయించి వివాదానికి పులి స్టాప్ పెడతారా, లేకపోతే కోర్టు అంటే పోలీస్ స్టేషన్ మెట్లకి వివాదాన్ని రచ్చకెక్కించుకుంటారని చూడాలి. ఓకే, రైట్ కిరణ్.